మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 24 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి రాత్రి 10 గంటల 20 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. అలాగే పుబ్బా నక్షత్రం రాత్రి 10 గంటల 16 నిమిషాల వరకు ఉంది. ఆదివారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ ఛత్రయోగం వల్ల స్త్రీల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు వృశ్చిక రాశిలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం బాగుంది. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు ధనుస్సు రాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న గొడవలయ్యే అవకాశం ఉంది. కళారంగంలో కూడా కొంత ప్రతికూల పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. అవకాశాలు రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ధనుస్సులో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం. కళారంగంలో చేసే అవకాశాల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుబ్బా నక్షత్రం ఉంది. పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పుబ్బా నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అలాగే బోరింగ్ పనులకు కూడా పుబ్బా నక్షత్రం చాలా మంచిది. ఎవరైనా బోరింగ్ వేయించుకోవాలంటే పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి బోరింగ్ వేయించుకోవచ్చు. వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి కూడా ఈ పుబ్బా నక్షత్రం మంచిది. అన్నప్రాసన కార్యక్రమానికి పుబ్బా మంచిది. గర్భాధానం కార్యక్రమానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎవరికైనా జాతక దోషాలు, గ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ జాతక దోషాలు, గ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మొక్కలు నాటడానికి కూడా పుబ్బా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ఆ అనారోగ్యాలు పోగొట్టుకోవడానికి చేసే ప్రత్యేకమైన స్నానాలకు, దానాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సీమంతం కార్యక్రమం నిర్వహించడానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల, జీవిత భాగస్వామి వల్ల శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలన్నీ సులభంగా పూర్తవుతాయి. అంటే మీ పిల్లల సహాయ సహకారాల వల్ల, మీ లైఫ్ పార్ట్నర్ సహాయ సహకారాల వల్ల బాగా కష్టమైన పనులు కూడా ఈరోజు మేషరాశి వాళ్ళు చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి విద్యార్థులు ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించే యోగం ఉంది. మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, కావలసిన చోట సీట్ రావటం, ఇలాంటివి కలిగేటటువంటి సూచనలు వృషభ రాశి విద్యార్థులకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి విద్యారంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్ ప్రయత్నాలు కూడా మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా సంతోషం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అంటే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దాయాదుల వల్ల బాగా కలిసి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.
దాయాదుల ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. సింహరాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్థాన చలనం కనిపిస్తోంది. ఒకే చోట ఉండకుండా ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్థాన చలనం కనిపిస్తోంది. అలాగే స్థిరత్వం అనేది తక్కువగా ఉంటుంది. ఒక చోట లేకుండా సంచారం చేస్తూ ఉండేటటువంటి అవకాశాలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి తులారాశి విద్యార్థులు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. ఎడ్యుకేషన్లో ఆటంకాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విఘ్న నాయకుడైన గణపతిని స్మరించుకొని విద్యార్థులు తులారాశి వాళ్ళు ఈరోజు ముందడుగు వేయాలి. అలాగే కొన్ని రకాలైనటువంటి ఆందోళనలు తులారాశి వాళ్ళకు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ఆ ఆందోళనలు మనోధైర్యంతో అధిగమించే ప్రయత్నం చేస్తే అంతిమంగా విజయం వరిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ళవేళ్ల మధ్యలో ఒరుపులు, నడువు నొప్పి, వెన్ను నొప్పి, వీటిలో ఏదో ఒక సమస్య వృశ్చిక రాశి వాళ్ళని ఈరోజు వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అయితే మోకాళ్ళలో నొప్పులు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే అకాల భోజనం చేస్తూ ఉంటారు. అలా చేయకండి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారుల సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. అధికారులు మీకు ఫేవరబుల్గా ఉంటారు. దానివల్ల మీరు పనిచేసే చోట మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో శత్రుత్వాలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అనవసరమైన కలహాలు, వృధా కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు మౌనంగా చిరునవ్వుతో మీ పని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు అనవసరమైన కలహాలు ఉండవు, బంధుమిత్రులతో గొడవలు ఉండవు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే కుంభరాశి వాళ్ళకి ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అజీర్ణ వ్యాధి వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. శారీరక శ్రమ ఉంటుంది. కుటుంబ కలహాలు అనేటటువంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుటుంబంలో సభ్యులతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి, చిరునవ్వుతో మాట్లాడండి. అప్పుడు కుటుంబ కలహాల తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఆదివారం కాబట్టి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షి తేజసే నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షి తేజసే నమః ఈ మంత్రం చదువుకుని వెళితే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ సంబంధమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్కి, కొత్తగా బిజినెస్, కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేయడానికి రవిహోర మంచిది. ముఖ్యమైన అప్లికేషన్లు రాసుకోవటానికి రవిహోర మంచిది. దావాలు రాయటానికి, అప్పీల్స్ చేయటానికి, ప్లీడర్లను, వైద్యులను కలుసుకోవటానికి రవిహోర చాలా బ్రహ్మాండమైనటువంటిదిగా చెప్పుకోవాలి. అలాగే చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా చక్కగా నడుపుకోవటానికి, సాహస కార్యక్రమాలు, అడ్వెంచరస్ పనులు చేయడానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. అనేక యూట్యూబ్ ఛానల్స్లో మాచిరాజు భక్తి అనే పేరుతో కొంతమంది ఫేక్గా వీడియోలు చేయటము, అదేవిధంగా ఫేక్ నెంబర్స్ ఇవ్వటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మా అఫీషియల్ ఛానల్ మాచిరాజు భక్తి ఒకటే ఉంటుంది. మా అఫీషియల్ ఛానల్కి అఫీషియల్ ఫోన్ నెంబర్ ఒకటే ఉంటుంది.
9399906660 9399906660 ఈ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేసి లేదా మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు రాశి ఫలాలు అన్నీ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని చూడండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.